తెలుగులోనే కాదు సౌత్లో హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలు, కలెక్షన్ల టార్గెట్ని భారీగా సెట్ చేస్తున్న హీరోల్లో యష్, రజనీకాంత్ లాంటి హీరోలున్నారు. రోజు రోజుకి వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో కలెక్షన్ల విషయంలో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతున్న రజనీకాంత్ ఈసారి మాత్రం ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వెపన్స్ తో థియేటర్స్ లోకొస్తున్నారు. జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా జైలర్ 2 పవర్ఫుల్ యాక్షన్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టీకి మించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ వీడియోస్ తో హింట్ ఇచ్చేశారు నెల్సన్. మరి ఈ మధ్య బ్లాక్ బస్టర్ కొట్టని రజనీకాంత్ జైలర్ 2తో రికార్డులు బద్దలు కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కూలీ మూవీ 500 కోట్లు కొట్టినా పెద్దగా సాటిస్ఫై కాలేదు ఫ్యాన్స్. అందుకే ఫ్యాన్స్ లెక్కలో రజనీకి కనీసం 1000 కోట్ల బొమ్మ పడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జైలర్ 2తో అది అయ్యిందా ఓకే. ఒకవేళ మిస్ అయినా కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నెల్సన్తో చేస్తున్న సినిమా ఉండనే ఉంది. ఆ సినిమాతో మాత్రం ఈసారి పెద్ద టార్గెట్ నే ఫిక్స్ చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్. కన్నడలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న హీరో యష్. కేజీఎఫ్ తో కన్నడలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిన హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారంతా. అందుకే అందరి కళ్ళు ఈ నెల 26న థియేటర్స్లోకొస్తున్న టాక్సిక్ మీదే. యష్ చేసే ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఇప్పటికే శాంపిల్ చూపించేసింది టీం. యష్ గత సినిమాల కలెక్షన్స్తో టాక్సిక్ మీద భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న టాక్సిక్లో తన లుక్తోనే హైప్ క్రియేట్ చేస్తున్నాడు యష్. వీటికి తోడు 4 ఏళ్ల తర్వాత యష్ థియేటర్స్లోకి వస్తూ ఉండడం, భారీ స్టార్ క్యాస్ట్, హాలీవుడ్ స్టైల్ మేకింగ్తో టాక్సిక్ అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టడం గ్యారంటీ అంటున్నారు అభిమానులు.